గణేష్ నిమజ్జనంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. మనం ఆ విజువల్స్ లైవ్ ద్వారా చూస్తున్నాము. శోభాయాత్ర శోభాయమానంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లారు. మలి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పాలు పంచుకునేందుకు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద శోభాయాత్ర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. మనకు తెలుసు 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాల్లో ఘనంగా వేడుకలు జరిగాయి. ఖైరతాబాద్ గణేశునికి దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు ఈ 10 రోజుల పాటు కూడా అక్కడికి వెళ్లడం జరిగింది. ఈ రోజు 11వ రోజు గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో శోభాయమానంగా శోభాయాత్ర ముందుకు కదులుతున్న నేపథ్యంలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా ఖైరతాబాద్ గణేశుని దర్శించుకునేందుకు చివరిసారిగా అక్కడికి చేరుకున్నారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. గణేష శోభాయాత్ర ముందుకు సాగుతోంది. వేలాదిగా భక్తులు వెళ్తూ శోభాయాత్రలో పాలు పంచుకోవటమే కాకుండా గణేశుణ్ణి కడసారి చూస్తున్నారు. గంగమ్మ ఒడికి మరి కాసేపట్లోనే ఖైరతాబాద్ గణేశుడు చేరుకోబోతున్నారు. క్రేన్ నెంబర్ 4 లో గణేష్ నిమజ్జనోత్సవం జరగబోతోంది. అయితే మలి పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఆ కార్యక్రమాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ట్యాంక్ బండ్ పై మనం భక్తుల కోలాహలం చూస్తున్నాం. శోభాయాత్రలో పాలు పంచుకునేందుకు గణనాథుల్ని చూసేందుకు ట్యాంక్ బండ్ వద్దకి భారీగా భక్తులు చేరుకుంటున్నారు. మరోపక్క మనం ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్రని కూడా చూస్తున్నాము. గణేశుని శోభాయాత్రలో ఎటువంటి అపశృతి ఎటువంటి అవాంఛనీయాలు లేకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలతో పటిష్టమైన భద్రత మధ్య ఖైరతాబాద్ గణేశుణ్ణి శోభాయాత్రగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆ భారీ టస్కర్ మీద మనం చూస్తున్నాము సప్తముఖ మహాగణపతిని. సప్తముఖాలతో ఆయన మనకి ఇన్ని రోజులు దర్శనమిచ్చారు. ఇక మరోపక్క మనం చార్మినార్ వద్ద కూడా చూస్తున్నాము. భక్తుల కోలాహలం, కోలాటాలతో నృత్యాలు చేస్తూ వారంతా మనకు కనిపిస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తే చార్మినార్ దగ్గర మనం దృశ్యాలు చూస్తున్నాము. ట్యాంక్ బండ్ వద్ద మహిళల కోలాటాలు మనకు కనిపిస్తున్నాయి. మరోపక్క ట్యాంక్ బండ్ దగ్గర కూడా మనం చూస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డి మనకు కనిపిస్తున్నారు. ఆయన స్వయంగా అక్కడికి వెళ్లి ఆ ఏర్పాట్లు కావచ్చు, శోభాయాత్రని కావచ్చు, అంతేకాకుండా పోలీసుల ఏర్పాట్లు కావచ్చు, ఇవన్నీ స్వయంగా ఆయన పర్యవేక్షిస్తున్నారు. మనం ఆ విజువల్స్ కూడా చూస్తున్నాం. ఇంకో పక్క ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఆ శోభాయాత్రని కూడా మనం చూస్తున్నాము. ఊరేగింపుగా భక్తులంతా కూడా ఆ శోభాయాత్రలో పాల్గొంటున్నారు. ఈ 9 రోజుల్లో ఖైరతాబాద్ గణేశుని దర్శించుకునేందుకు అక్కడికి వెళ్లలేని భక్తులు ఇప్పుడు ఈ శోభాయాత్రలో పాల్పంచుకుంటున్నారు. వారంతా కూడా డప్పు చప్పుళ్లతో వాయిద్యాలతో ఆ గణేశుణ్ణి గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు. ఈ నేపథ్యంలో సాగర్ దగ్గర మొత్తం కూడా జనసంద్రంగా కనిపిస్తోంది. బడా గణేశుణ్ణి దర్శించుకునేందుకు చాలా మంది అక్కడికి చేరుకుంటున్నారు. హుసేన్ సాగర్ దగ్గర ఏర్పాటు చేసిన క్రేన్ నెంబర్ 4 దగ్గర గణేశుడి నిమజ్జనం జరగబోతోంది. అయితే అక్కడ పూజా కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. ఇంకో పక్క మన ఫస్ట్ చార్మినార్ దగ్గర చూస్తే పోలీసుల పహారాతో పాటు కోలాహలం కూడా కనిపిస్తోంది. బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ఆ మార్గం గుండానే రాబోతున్న నేపథ్యంలో ఆ ప్రాంతమంతా కూడా పటిష్టమైన కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇంకో పక్క మిడిల్ బాక్స్ లో మనం చూస్తే ట్యాంక్ బండ్ దగ్గర పరిస్థితిని అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారులు కూడా సీఎం రేవంత్ వెంట ఉన్నారు. అక్కడ ఆ కోలాహలం కావచ్చు, ఏర్పాట్లు కావచ్చు, అవన్నీ కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఈ శోభాయాత్ర నిమజ్జనోత్సవాలు అన్ని కూడా ఘనంగా జరగాలి అంటూ ముందు నుండి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకి ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇంకో పక్క ఖైరతాబాద్ గణేశుని మనం చూస్తున్నాము. గణేష శోభాయాత్ర అనుకున్న టైం కంటే ముందుగానే ఈ రోజు శోభాయాత్రని ప్రారంభించారు. నిన్నే
గణేష్ శోభాయాత్రకు సంబంధించి ఆ టస్కర్ని ఏర్పాటు చేయడం కావచ్చు, వెల్డింగ్ పనులు కావచ్చు, ఇవన్నీ కూడా ముందస్తుగా చేశారు. ఇక 6 గంటల ప్రాంతంలోనే పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసి గణేశుణ్ణి టస్కర్ మీదకి ఎక్కించడం కూడా జరిగింది. ఇక అక్కడి నుండి శోభాయాత్ర శోభాయమానంగా జరుగుతోంది. ఈ 3 విజువల్స్ మనం చూస్తున్నాము. ఒక పక్క చార్మినార్, ఇంకో పక్క ట్యాంక్ బండ్, ఇంకో పక్క ఖైరతాబాద్ మహాగణేశుని మనం చూస్తున్నాం. చూడముచ్చటగా మనకు కనిపిస్తున్నాయి గణేశుడి విగ్రహాలన్నీ కూడా రకరకాల ఆకృతుల్లో, రకరకాల రూపాల్లో మనకి గణేశుడు దర్శనమిస్తున్నారు. అయితే ప్రతి వాహనం వెంట కూడా వారంతా భక్తులు భారీగా వస్తున్నారు. ప్రసాదాల్ని ప్రతి ఒక్కరికి పంచుతూ ఆశీర్వచనాలు అందిస్తూ గణేశులు కనిపిస్తున్నారు. నిమజ్జనోత్సవ కార్యక్రమం అంతా అంగరంగ వైభవంగా జరుగుతోంది. హైదరాబాద్ మహానగరం మొత్తం కూడా శోభాయమానంగా వెలిగిపోతోంది. చార్మినార్ దగ్గర విజువల్స్ మనం చూస్తున్నాము. అక్కడ భక్తులు కోలాటంతో నృత్యాలు చేస్తూ చాలా ఆనందంగా కనిపిస్తున్నారు. ఇంకో పక్క ట్యాంక్ బండ్ దగ్గర అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అధికారుల ఏర్పాట్లు కావచ్చు, క్రెయిన్స్ గురించి కావచ్చు, ట్యాంక్ బండ్ మీద వస్తున్న విగ్రహాలకు సంబంధించి ఎటువంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి, ఇటువంటివన్నీ కూడా అధికారులతో మాట్లాడుతున్నారు. ఇంకో పక్క ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్రని కూడా చూస్తుంటే గణేష్ శోభాయాత్ర కాస్త తొందరగానే జరుగుతోంది. నిమజ్జనం కూడా ఇంకొంత ముందుగానే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకున్న టైం కంటే ముందుగానే ఈ రోజు ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం జరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక మలి పూజా కార్యక్రమాలు కూడా ఉంటాయి. అంటే ఖైరతాబాద్ గణేశుడికి టస్కర్ మీదకి ఎక్కించే ముందుగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అంతేకాకుండా నిమజ్జనం టైంలో కూడా చివరిసారిగా పూజా కార్యక్రమాలు అనేవి జరుగుతాయి. ఆ కార్యక్రమాలు కూడా క్రేన్ నెంబర్ 4 వద్దకి వెళ్లగానే జరుగుతాయి. అయితే అనుకున్న టైం కంటే ముందుగానే ఈ రోజు బడా గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం ప్రతి ఏటా చూస్తూ ఉంటాము, కొంత ఆలస్యం జరుగుతూ వస్తూ ఉంటుంది. అంతేకాకుండా శోభాయాత్రలో కూడా ఎక్కడో ఒక చోట కాస్త భక్తుల రద్దీ నేపథ్యంలో గణనాథులు ముందుకు కదలటానికి శోభాయాత్ర ఆటంకం కలుగుతూ స్లోగా వెళ్లడం చూస్తూ ఉన్నాం. కానీ ఈసారి ఎక్కడా కూడా వాహనాలు ఆగకుండా, భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ కూడా వాహనాలు ఆగకుండా ముందుకు కదులుతున్నాయి. మనం భక్తుల్ని చూస్తున్నాము. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద జన సంద్రంగా కనిపిస్తోంది. ఆ మార్గం గుండానే చాలా వాహనాలు గణనాథులతో కదిలి వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో భక్తుల సంఖ్య అక్కడ అధికంగా ఉంది. అయినప్పటికీ కూడా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంతేకాకుండా శోభాయాత్రకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఆ రూట్ లో ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ నంతా కూడా మళ్లించడం జరిగింది. వీటికి సంబంధించి కూడా అధికారులు ముందస్తుగానే ఆదేశాలు జారీ చేశారు. సో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు, ఎటువంటి ఆలస్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం మనం చూసేది తెలుగు తల్లి ఫ్లైఓవర్